ఇప్పుడు ఈ గట్లు కట్టాలంటే మట్టి తీయాలి, అది చేయక ఇప్పుడు ఆ గట్లు ఇప్పుడు అక్కడికి గట్లు నీళ్ళు సరిపోవు. ఓ జనం వచ్చేసి లక్షలు అడిగితే నేను ఇవ్వలేనండి. ఎవరి మట్టి కాళ్ళు మామూలు అడుగుతున్నారు. ఇవన్నీ మేము చేయలేము. లేదా ఇంకా కాదు కూడదంటే వేరే విషయం. కొన్ని ఏమైనా అరెస్టులు అలాంటివి ఏమైనా ఉంటే చేసేసాను. మరి ఆ పిల్ల రమేష్ గారు వచ్చి భూ కబ్జా చేస్తే మరి మేము ఏమైపోతాం? కోర్టులో సూట్ పెండింగ్లో ఉంది కదా. మిగతా అన్నింటికి కోర్టు పరిధిలో ఉన్న అంశం అంటారు, దీని కోర్టు పరిధిలో ఉన్న అంశం కాదా? ఓ నోటీస్ ఇస్తే బాగుంది. నాకు నోటీస్ ఇస్తే మనకు కూడా తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఇది ఊడిపించానండి, పంట వేస్తాను, చుట్టూ ఈ గట్టు లేదు. నేను ఎలా అయినా 26 బస్తాలు పండింది 3 ఎకరాలు. 3 ఎకరాలు 26 బస్తాలు పండింది. పోనీ ఎవరైనా చెరువు గట్టు అయితే ఇన్ని 22 అడుగులు గట్లు ఉంటాయా? చెరువులు పోనీ చెరువు వేస్తే మీరు వచ్చి గండి కొట్టేయండి. నేను అడ్వకేట్ని, ఇప్పుడు లా అబైడింగ్ సిటిజన్, నేనే తప్పు చేస్తానా? పోనీ ఎవరైనా కంప్లైంట్ ఉందా చుట్టుపక్కల? ఎవరైనా తానే నరసింహరావా? ఇంకెవరు పోనీ చెప్పండి. సీక్రెట్ అయితే నేను ఆర్టీఐలో పిటిషన్ పెడతాను. కంప్లైంట్ ఉందన్నారు కదా, ఈవేళ పెడతాను. నేను మొన్న లేదన్నారని పెట్టలేదు, కానీ ఇప్పుడు పెడతాను. ఇప్పుడు ఎవరైనా ఇంటిలో నీళ్ళు, వాళ్ళ ఇంట్లో నీళ్ళు మేము ఉండొచ్చా? వాళ్ళ ఇంట్లో నీళ్ళు మాకు వస్తే ఒప్పుకోరు, కానీ మేము వస్తే మేము భరించాలి. కానీ ఇప్పుడు ఇంతకు ఇలా పెడితే ఏమిటి, నీళ్ళు వచ్చేస్తాయా? ఉండేవండి, ఇలాగే ఉండండి. అసలు నేను అసలు దీని చెరువు కాదు కదా, ఏమీ చేయండి. దీన్ని ఇలాగే ఉంచి కొబ్బరి మొక్క పాతాను, చూద్దాం. ఎవరండి కంప్లైంట్ పెట్టింది? ఆర్టీఐలో పిటిషన్ పెడతాను నేను. అన్ని కలెక్టర్ గారికి కూడా పెడతాను. ఇప్పుడు